కనుక వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అనుకున్నది జరగకపోవడమే పెద్ద బాధ. ఏమీ అనుకోకుండా ఉండడమే ఈ బాధలన్నిటికీ కూడా పరిష్కారం. మంగళసూత్రాన్ని వరుడు ఒక్కడే కట్టేది, రెన్యువల్ చేసుకోడు. శరణాగతి కూడా అంతే అవుతుంది. అది ఒక్కసారే జరిగేటువంటి ప్రక్రియ. ప్రమిద బంగారం అయినప్పటికీ, మట్టి అయినప్పటికీ కూడా వెలుగు అనేటువంటిది ఒక్కటే అవుతుంది. వస్తువు జడమైన చైతన్యమైన ఉనికి ఒక్కటే. కనురెప్పకు కనుగుడ్డుకి మధ్య ఎంత దూరం అయితే ఉందో నీకు దైవానికి కూడా అంతే దూరం. మంచి చేస్తావు, చూడండి, మంచి చేస్తాడు మానవుడు, కానీ ఫలితాన్ని కోరతాడు. మంచి పేరు రావాలి అనుకుంటాడు. అదే మరి చెడు పనులు చేసినప్పుడు చెడు ఫలితం రావాలని ఎందుకు అనుకోడు? ఇదే ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. నీ తల్లిదండ్రుల్ని నువ్వు మాత్రం సేవించవు, నిన్ను మాత్రం నీ పిల్లలు సేవించాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. సముద్రం ఉపరితల భాగం అల్లకల్లోలంగా ఉంటుంది, అంతర్భాగం అంతా కూడా నిశ్చలంగా ఉంటుంది. కళలో అనేక మంది కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు పొందుతూ ఉంటారు కళలో. కానీ మంచం మీద ఉండేటువంటి వాడు ఒక్కడే, కళ కనేవాడు ఒక్కడే. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద కళ. కళ కనేటువంటి వాడు పరమశివుడు. అంతా కూడా ఆయన ఇచ్ఛానుసారంగానే జరుగుతూ ఉంటుంది. అసలు మన జీవితం అనేటువంటిదే ఒక కురుక్షేత్ర మహాసంగ్రామం అనటంలో డౌటే లేదు. జయాపజయాలు ఆయన యొక్క లీల. జీవితం అనేటువంటి క్వశ్చన్ పేపర్లో సమాధాన పత్రం, ఆన్సర్ షీట్ అనేది ఎక్కడి ఉంది? ఒకసారి ఆలోచించుకో. అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ దట్ ఐఆమ్ అనుకో. కొంతకాలానికి నీవే తప్పనిసరిగా అది అవుతావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ బాగుండాలి అనుకుంటే నువ్వు బాగుంటావు, నేనే బాగుండాలి అనుకుంటే అందరూ బాగుంటారు, మనం పోతాం అన్నమాట. కాబట్టి జీవితం అనేటువంటిది, ఆలోచనలు అనేటువంటిది ఎప్పుడూ కూడా రివర్స్ గేర్లో ఉంటాయి. మంచి చేసేటువంటి వారిని చేయను. నువ్వెందుకు అడ్డుపట్టం దానికి? వాళ్ళకు వచ్చే పేరు వాళ్ళకు వస్తుంది. నువ్వు కూడా మంచి చేయి, నీకు వచ్చేటువంటి పేరు వస్తుంది. కానీ మంచి చేసేటువంటి వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అని నీవు ఎప్పుడూ కూడా అడ్డుపడద్దు. ఆ పాపం అనేటువంటిది మనకే కొడుతుంది. ఎన్నో జీవిత సత్యాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. ఈయన ఒకసారి దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.